హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆషాఢ మాసంలో చాలామంది భక్తులు వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల నుంచి మావుళ్ళమ్మ వారికి సారిని సమర్పించారు కదండి. అలాగే దేవాలయం ధర్మకర్తల మండలి తరపున కూడా అమ్మవారికి ఘనంగా సారిని సమర్పించారు. ఆ సారి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా దేవస్థానం ట్రస్ట్ సభ్యులందరూ కలిసి తాము ఏవైతే స్వీట్స్, ఫ్రూట్స్, అమ్మవారికి పసుపు, కుంకుమ, సలివిడి తీసుకొచ్చారో అన్ని రకాలను కూడా అమ్మవారి పూరిగుడి దగ్గర పెట్టి అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దేవస్థానానికి అయితే తీసుకెళ్లారండి. నిజంగా ఇక్కడ తీసుకొచ్చిన ఐటమ్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయండి. చలివిడి మనం ఎప్పుడూ శాస్త్రోక్తంగా పెడతాము. అలాగే అమ్మవారికి స్పెషల్గా కోవాతో అరటిపళ్ళు, చీర, నెక్స్ట్ వచ్చి కొబ్బరి బొండం కూడా రియల్గా అలా కనిపించేలా కోవాతో ఆ స్వీట్స్ అయితే చేయించారు. ఎస్పెషల్లీ తాటిగారులు చేయించారు. అలాగే రవ్వ లడ్డు, కజ్జికాయలు, ఇలా రకరకాలుగా అరుదైన స్వీట్స్ రకాలు కూడా అమ్మవారి సారిలో ఉండేలాగా చాలా కేర్ఫుల్గా అమ్మవారి సారిని అంతా కూడా చేయించారు. అసలు అమ్మవారికి సారి సమర్పణ ఎలా జరిగిందో ఇంక మనం చూసేద్దాం. ఓం శ్రీ మావుళ్ళమ్మ దేవతాయే నమః. భీమవరం ఇల్వేల్పు వరాల తల్లి శ్రీ మావుళ్ళమ్మ వారిని నమ్మిన మనసుకు కొండంత ధైర్యం ఇస్తుంది అమ్మ. అమ్మను కొలిచిన భక్తికి కొంగు బంగారమైపోతుంది. భక్తితో పిలిస్తే పలికే తల్లి, బాధలతో వచ్చిన వారికి అండగా నిలిచే తల్లి మన భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ వారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తి పరిమళంతో నిండిపోతాయి. అమ్మవారికి సారి సమర్పించడం మన తెలుగు సంస్కృతిలో ఎంతో ఆప్యాయతతో కూడిన సాంప్రదాయం. ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ సాంప్రదాయానికి ప్రతిరూపంగా ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ వారికి ఒక అద్భుతమైన సారి సమర్పణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. మావుళ్ళమ్మ దేవస్థానం ట్రస్ట్ సభ్యులందరూ ఒకటిగా కలిసి అమ్మవారిపై తమకున్న అపారమైన భక్తిని చాటుతూ అంగరంగ వైభవంగా సారిని సిద్ధం చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 75 రకాల పదార్థాలతో సుమారుగా 100 కేజీల సారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్ళడానికి పూరిగుడి దగ్గర తీసుకొచ్చి ఉంచారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ మెంబర్స్ అందరితో పాటుగా ఈవో గారు నగేష్ గారు, అలాగే ప్రధానార్చకులైన మధ్యరాల మల్లికార్జున శర్మ గారు, వేద పండితులు అందరూ పాల్గొన్నారు. ఇక్కడ సమర్పించిన సారి ప్రతి వస్తువులోనూ ఒక భక్తిభావం, ప్రతి అడుగులో ఒక మొక్కు, ప్రతి స్మరణలో అమ్మవారి ఆశీస్సులు పొందాలనే ఆకాంక్ష. అమ్మవారికి సమర్పించే సారే అంటే కేవలం వస్తువుల సమాహారం కాదు, అది మనసారా అమ్మకు సమర్పించే ప్రేమ, అది భక్తులు అమ్మపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతీక, అది తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయానికి ప్రతిబింబం. ట్రస్ట్ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో సారెను అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళిన దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరి మనసులో భక్తిభావాన్ని నింపేలా ఉన్నాయి. మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అమ్మవారి సారెను దేవాలయానికి తీసుకువెళ్లారు. అమ్మవారి సన్నిధికి చేరుకున్న అనంతరం సాంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాల మధ్య ఈ మహత్తరమైన సారెను శ్రీ మావుళ్ళమ్మ వారికి సమర్పించారు. అమ్మ, నీ చల్లని చూపు ఎల్లప్పుడూ మా భీమవరం ప్రజలపై ఉండాలి. ప్రతి ఇంట సుఖ సంతోషాలు నిండాలి. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి. పెద్దల ఆశీస్సులు, అమ్మవారి కరుణ అందరికీ కలగాలి. శ్రీ మావుళ్ళమ్మ వారిని దర్శించుకునే ప్రతి భక్తుడి మనసులోనూ మంచి కోరికలు నెరవేరాలి. అమ్మవారి కృపతో మన భీమవరం మరింత సుభిక్షంగా సంతోషంగా ఉండాలి. ఇంతటి భక్తి వైభవాన్ని, ఇంతటి ఆధ్యాత్మిక శోభను ప్రతి భక్తుడి మదిలో కలిగించిన ఈ ఆషాఢ సార సమర్పణ చాలా విశేషంగా జరిగిందండి. ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరిగినాయి. పూజా కార్యక్రమాల అనంతరం మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో కూడా పూజా కార్యక్రమాలు చాలా బాగా అయితే జరిగినాయి అన్నమాట. సారి సమర్పణ అనంతరం ట్రస్ట్ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఆలయం వారు మొత్తం వారిని అందరినీ చాలా సగౌరవంగా అయితే సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చూసిన ప్రతి మది కూడా భక్తిభావంతో పులకించిపోతుంది. అలాంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసేయండి. చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జై మావుళ్ళమ్మ తల్లి, జై జై మావుళ్ళమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ శక్తి స్వరూపిణి ఆంబరవన సంభవ శ్రీ మావుళ్ళమ్మ దేవత
ఉద్దిశ్య శ్రీ మావుళ్ళమ్మ దేవత ప్రీత్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ మావుళ్ళమ్మ దేవత సారి నిత్యార్థం ప్రదక్షిణ పూర్వక యథాశక్తి పూజాంచ కరిష్యే चंद्रां प्रभासाय साग्रन्नीं श्रियं लोके देवदष्टापदानां पद्मनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीं मे शिवां त्वामणे आदित्यवर्णे तमसानि जानो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानुतमसानुदन्तमायान्तरायाश्च भार्या लक्ष्मीः देवसखकीर्तिश्च मणिनाथ प्राजभोगस्ते संकेतवृद्धं ददातु मे ज्योतिर्मासामज्येष्ठामलक्ष्मी नारयाम्यहम् अमोदिमसमृद्धिं च सर्वान् मे नश्यतु मनोजाभूतामयि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तस्निग्धानि चिक्केतमसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः मां महाहजावेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्राहुरन्दाभो दास्याश्वाविद्येयं पुरुषानहं यस्तुति प्रेतो भोक्ता योजाता जन्महं श्रियं पंचदशतज्ञ श्रीकामस्य तदन्यवेद आनन्दकीर्तमस्यैव सिद्धिकैः विश्रुताः हरिहस्ते त्रयः पुत्राः स्वयं श्रीरेव देवता पद्मानने पद्मभूतो पद्माक्षी पद्मसं ॐ ईशानस्य देवस्य वक्रे नमः ॐ ऋषभे देवस्य वक्रे नमः ॐ रुद्रस्य देवस्य वक्रे नमः ओम रुद्रस्य देवस्य वक्रे नमः ओम भीमस्य देवस्य वक्रे नमः ओम महादेवस्य वक्रे नमः क्रियन्ते अहर्निशं मया दासोऽहं यमतिमां मत्वा क्षमस्व परमेश्वरी रामदेवता स्वरूपिणी आम्रवण संभव श्री महालक्ष्मी महाकाली महासरस्वती त्रिशक्ति स्वरूपिणी आम्रवण संभव श्री माऊళ్ళమ్మ देवता यो नमः साष्टांग नमस्कार समर्पयामि
ఇగో తాటిగారు ఈ విధంగా మావుళ్ళమ్మవారి దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి ఆషాఢం సారెను అమ్మవారికి ఎంతో వైభవంగా సమర్పించారండి. పూజాధికారులు కూడా చాలా ఘనంగా అయితే నిర్వహించారు కదా. మీరు కూడా అమ్మవారికి సారెని సమర్పించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మవారి కరుణా కటాక్షాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై, అలాగే అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచే ప్రతి భక్తుడిపై ఉండాలని కోరుకుంటూ జై మావుళ్ళమ్మ తల్లి.